తిరుపతి రెడ్డి గారు, ప్రధానంగా ఈ హత్యలకు సంబంధించి చూస్తున్నాం. ప్రధానంగా లా అండ్ ఆర్డర్ మొత్తానికి క్షీణించింది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న. మొత్తానికి అటు కేంద్ర సహాయ మంత్రి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సీఎం కావచ్చు, హోంమంత్రి తన దగ్గర పెట్టుకొని లా అండ్ ఆర్డర్కి క్షీణిస్తున్నా కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదని ప్రధానంగా ఆరోపణ వస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఇప్పుడు ప్రధానంగా మన తెలంగాణలో ఈరోజు జరిగినటువంటి అత్యంత హేయమైనటువంటి దుర్మార్గమైనటువంటి కిరాచకమైనటువంటి ఈ సంఘటన అనేది ఈ సముద్రాల అవతల అమెరికాలో ఉన్నా కూడా మా మనసును కలిచివేస్తా ఉంది. ఇవాళ మేము ఇంతకుముందు ఒక ఫంక్షన్ లో అటెండ్ అయ్యాను. అక్కడ మొత్తం వచ్చినటువంటి ఎన్ఆర్ఐ మిత్రులంతా అక్కడ సుమారు ఒక 100 మంది గ్యాదర్ అయినాం. అక్కడ కూడా ఇదే చర్చ. ఏం తెలంగాణలో అసలు ఏం జరుగుతా ఉంది? తెలంగాణలో ఒక ఆటవిక రాజ్యం జరుగుతా ఉందా? తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందా? అంటే ఇది ఇప్పుడు ఎల్లలు దాటిందండి. తెలంగాణ చరిత్రను, తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇటువంటి అమానుష సంఘటనల గురించి ఇప్పుడు ఎల్లలు దాటి ప్రపంచ దేశాల్లో డిస్కస్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ దేశంలో కాదు, ఓల్డ్లోనే తెలంగాణలో ఏంది అసలు ప్రభుత్వం ఉందా అనేది పెద్ద ఇదిగా అయింది. మొన్నటికి మొన్న మనం బండి సంజయ్ గారి కొడుకు సంఘటన చూసాం. మనం మిస్టర్ భగీరథ, అతను ఫోక్సో చట్టంలో అతను కేసు నమోదు చేయాలంటేనే పోలీసులు చాలా డిలే చేశారు. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ డిలే చేసిన తర్వాత మాలాంటి వాళ్ళము, అదేవిధంగా సోషల్ మీడియా లోపల బీఆర్ఎస్ పార్టీ వింగ్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం కావచ్చు, ప్రతిపక్ష నేతలు మొత్తం మహిళా సంఘాల నేతలంతా కూడా గొంతెత్తడంతో ఇది ఎక్కడ కడతామని చెప్పి అప్పటికప్పుడు వాళ్ళు తప్పనిసరి కేసు నమోదు చేయని పరిస్థితి. ఎందుకంటే సాలిడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొత్తం ఇట్లా మొత్తం క్రిస్టల్ క్లియర్ గా మొత్తం ఎక్స్పోజ్ చేశారు. ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఫోక్సో చట్టం కింద భగీరథను అరెస్ట్ చేయని పరిస్థితి ఏర్పడ్డది. అరెస్ట్ చేయాలంటే కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వీళ్ళిద్దరిని ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్ అంటున్నారు. రేవంత్ రెడ్డి గారిని, బండి సంజయ్ ఇద్దరిని కూడా ఆర్ఎస్ బ్రదర్స్ అంటున్నారు. వాళ్ళ మధ్య ఎంత అన్యోన్య బంధం అంటే సాక్షాత్తు ఫోక్సో కేసు నమోదైతే ఆ కొడుకు మీద తండ్రి వస్తాడు, బహిరంగ సభలో పాల్గొంటాడు. ఒక పక్క ప్రధానమంత్రి, దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటారు, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఇద్దరి మధ్యలో మంచిగా చక్కగా నవ్వుకుంటూ బండి సంజయ్ గారు కనిపిస్తారు. అది ఏం సందేశం ఇచ్చినట్టు పబ్లిక్? అంటే ఎటువంటి నేరాలు చేసినా, ఎటువంటి ఘోరాలు చేసినా తెలంగాణ లోపల ఈ ఇద్దరు అండదండలు ఉంటే, రేవంత్ రెడ్డి గారి అండ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల అండ ఉంటే ఏమీ కాదు అనేటువంటి ఒక సందేశం ఇచ్చినట్టు. ఆ సందేశాన్ని ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. అరే, తెలంగాణ లోపల ఎటువంటిది మనం నేరం ఘోరం చేసినా కూడా పర్లేదు, కాంగ్రెస్ పార్టీలో ఉంటే, బీజేపీ పార్టీలో ఉంటే మన మీద ఎటువంటి కేసులు రావు, వీళ్ళ యొక్క ఏదో ఒక నాయకుని అండ ఉంటే మనకు ఎటువంటి కేసులు నమోదు కావు అనేటువంటి ఒక విచ్చలవిడితనం వచ్చింది. ఇవాళ 2 ప్రధానమైనటువంటి, ఇప్పుడు మన బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినట్టు 2 ప్రధానమైనటువంటి శాఖలు, విద్యాశాఖ, హోంశాఖ, 2 మన రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకున్నారు. ఈ 2 శాఖలు కూడా కంప్లీట్ ఆల్మోస్ట్ నిర్వీర్యమైన పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ రాక మొత్తం సాంకేతిక విద్యా కళాశాలలు కావచ్చు, ఫార్మసీ ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, అదేవిధంగా డిగ్రీ ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు, మొత్తం కూడా మూతపడే పరిస్థితి వచ్చిందండి. దాదాపు 1500 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు. 15,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు ఈ విద్యా సంస్థలకు. వాళ్ళు ప్రతి నెల జీతాలు ఇవ్వాలి. ఎంతో మంది, లక్షలాది మంది అందులో ఉపాధ్యాయులు కావచ్చు, అధ్యాపకులు మాత్రం పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ సాలరీస్ ఇవ్వాలి. యాజమాన్యాలకి ఇలా తడిసి మోపడైంది. ఇవాళ విద్యా సంస్థ మొత్తం సర్వనాశనం. గురుకులాలు, కేసీఆర్ గారు 1000 గురుకులాలు పెట్టి పేద ప్రజలకు విద్యను అందిస్తే ఇవాళ గురుకులాలను కూడా తీసివేసేయడానికి పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఇవాళ అనేక తాండాలలో కూడా మన పాఠశాలలు పెట్టిన ఘనత కేసీఆర్ గారు దక్త. ఆ తాండాల్లో ఉన్నటువంటి అవన్నీ తీసేశారు. చిన్న గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి స్కూళ్ళను మూసేసినారు. ఇవాళ అన్నింటినీ కూడా కలిపేసి ఒక విద్యా కమిషన్ ఆకునూరు మిర్ల ఆధ్వర్యంలో వేసేసి మొత్తం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రక్రియ. అంటే విద్య అనేటువంటిది గవర్నమెంట్ యొక్క డ్యూటీ, పబ్లిక్ ప్రొవైడ్ చేయడం. ఇవాళ మేము ఇంత అభివృద్ధి చెందిన అమెరికాలో A to G అండి, అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్, ఎవ్రీథింగ్ ఫ్రీ పిల్లలకు. అంటే అభివృద్ధి చెందిన దేశాలు ఇస్తుంటే మనలాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 దాంట్లో, ఒకటి శాంతి భద్రతల విషయంలో, ఒక విద్య విషయంలో వైఫల్యం చెంది. ఎందుకు వైఫల్యం చెందిందంటే, అదేవిధంగా రైతులకు నీళ్ళు అందించే విషయంలో. ఎందుకంటే రైతులు ఆర్థికంగా పరిపుష్టితో ఉన్నా కూడా, ఎడ్యుకేషన్ బాగున్నా కూడా చైతన్యం వస్తుంది, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది, రాజకీయంగా చైతన్యం వస్తుంది, ప్రశ్నించే గుణం పెరుగుతుంది. ఇవన్నిటిని మళ్ళా పూర్వం రాతి యుగం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మన ఈ ప్రాంతీయ పార్టీల పాలన రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఉన్నటువంటి అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలను తీసుకెళ్లి ప్రశ్నించే తత్వాన్ని తగ్గించాలనేటువంటి కుట్ర దాగి ఉంది. ఇవాళ ఇంకొకటి, మనం ఏందండి, నడి బొడ్డున కమిషనర్ గారి వైఫ్ని చంపుతారు.
మన కరీంనగర్ నడి ఒడ్డున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కరీంనగర్ నడిబొడ్డున పిఎంజే జ్యువెలర్స్ లో దోపిడీ జరుగుతుంది. ఇవాళ ఆ కిరాతకుడికి ఎట్లా బెయిల్ వస్తుందండి? వాడు ఇలా బయటికి రావడమే ఆ అభాగ్యురాలు ఆ పాపను చంపిండు, పాప తల్లిని చంపిండు, పాప నానమ్మను చంపిండు, మళ్ళొచ్చి వీని భార్యను వీని ఇద్దరు చిన్నారులండి, చిన్న చిన్న పిల్లని చంపిండు. అంత కిరాతకుడిని బయటికి వదిలిపెట్టి ఈ పోలీసు యంత్రాంగం మొత్తం విఫలమైన తర్వాత సిగ్గు లజ్జ ఏమున్నా కూడా దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి హోంశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలండి. ఇది ప్రజలు ముక్త కంఠంతో ఆక్రోశిస్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి అనిపిస్తా ఉంది, ఇవాళ ఆయన రక్తపాతం ఇట్లాంటి ఆ యొక్క ప్రసంగాలు విన్న తర్వాత అనిపిస్తా ఉంది, ఈ సఫరింగ్ ఫ్రమ్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. దీన్ని ADHD డిసీజ్ అంటారండి. ఇంత మా ఇంటి పక్కన సైకియాట్రిస్ట్ డాక్టర్తో అడిగాను, ఏంటి రేవంత్ రెడ్డి గారి ప్రసంగం ఇట్లా ఉందంటే లుక్స్ లైక్ ఈ సఫరింగ్ ఫ్రమ్ అంశాల గురించి మాట్లాడదాం.